హిట్ సినిమాల డైరెక్టర్ వెంట పడతాడని ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి బాగా పేరుండేది. అతనొక్కడే కిక్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో, కందిరీగ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ తో, లెజెండ్ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో, గబ్బర్ సింగ్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో, ఇలా చాలా మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో సినిమాలు చేయడమే ఈ పేరు రావడానికి కారణం. కానీ ఇలా చేసిన అశోక్, ఊసరవెల్లి, రభస, దమ్ము, రామయ్య, వస్తావ లాంటి సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశను మిగిల్చాయని చెప్పాలి. అయితే తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రూట్ మారిపోయిందని చెప్పాలి. అతను ప్లాప్ డైరెక్టర్ తో పనిచేసి వాళ్లకు వరుసగా హిట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతుండడం మరో విశేషం. వరుస ప్లాపులతో అల్లాడుతున్న పూరి జగన్నాథ్ తో టెంపర్ సినిమా చేసి తన కెరీర్ ని మళ్లీ గాడిని పెట్టుకున్న ఎన్టీఆర్ నేనొక్కడి సినిమాతో ఇబ్బంది పడ్డ సుకుమార్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేసి ఇట్టుకొట్టాడు. ఆ తర్వాత సర్దార్, గబ్బర్ సింగ్ సినిమాతో షాక్ తిన్న బాబీతో జై లవకుశ సినిమా చేసి విజయం సాధించాడు. అలాగే అజ్ఞాతవాసి సినిమాతో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్తో అరవింద సమేత సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు కొరాటా శివతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ చేశాడు ఎన్టీఆర్. ఆయన చివరి సినిమా ఆచార్య. ఈ సినిమా ఎంత పెద్ద ప్లాపో అందరికి తెలిసిందే. ఆయన కొరటాల శివని నమ్మి దేవర సినిమా చేశాడు. ఈ సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. కానీ అది వసూలు మీద పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పాలి. వీకెండ్ వరకు దేవర సినిమా అదరగొట్టింది. ఇంకా ముందు ఎలా పెర్ఫామ్ చేస్తుందో కానీ సినిమాకైతే నెగిటివ్ టాక్ అయితే లేదు. ప్లాప్ అనే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి ప్లాప్ డైరెక్టర్ కు హిట్ ఇస్తాడని తారక్ పేరు ఇంకా బలపడ్డట్టే.